నేను చెప్పినట్టు ఈ మాత్రలు వాడు తాత. అలాగేనమ్మా. ఉంచు తాత, మిమ్మల్ని చూసినందుకు గవర్నమెంట్ వాళ్ళు మాకు జీతం ఇస్తారు. అంతా మీదయ్యా. ఏమిటాచారి, మాకేదో వినిపించుకోవాలని తాపత్రయపడుతున్నావు? వినిపించుకో, మేము వింటాం. ఏముంది బాబు గారు, నా కడుపు కొట్టే కష్టం వచ్చి పడింది. కొట్టే ఏమిటి గురువు, మీ కడుపు కొట్టేసింది కదా. ఎవరది? వాడి మెడకాయ మీద తలకాయ లేపేస్తాను. మాటకు ముందు తల్లేపడం ఏమిటయ్యా? ఇప్పుడు ఊళ్ళోకి వచ్చిన డాక్టర్ అమ్మ రోగులందరినీ గొర్రెల మందలా తలవైపు తిప్పేసుకుంది. ఇప్పుడు నా దగ్గరికి మా ఇంటి పక్క మీద కూడా రావడం మానేశాడు. అక్కడికి మందులిచ్చి ఉచితంగా ఒక స్వీట్ కూడా పెడతామని బోర్డు పెట్టామండి. నువ్వు ఇచ్చే స్వీట్ తింటే మరిన్ని రోగాలు వస్తాయని భయపడి ఉంటారు లేవయ్యా. అబ్బా నువ్వు ఉండవయ్యా మునసవు. గిరాకీ పోయి దివాళా అయితే నేను ఏడుస్తుంటే నీకు తమాషాగా ఉంది. ఎందుకయ్యా ఆచారి మరీ అంత బెంగపెట్టుకు ఏడుస్తావు? మనం ఉండగా నీకేం ప్రమాదం లేదు. నువ్వు ఉండగా నాకేం ప్రమాదం లేదంటావు. కానీ చూడు, 16 ఏళ్ల క్రితం ఒక డాక్టర్ ఇలాగే వచ్చి రెచ్చిపోయి వైద్యం చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ వాడి చరిత్ర ఎలా ముగిసింది? ఎవరో పోటు చేయగా ముగిసిపోయింది. అంతెందుకు, ఏడాది క్రితం వచ్చిన కుర్ర డాక్టర్ ఏమైపోయాడు? ఊళ్ళో అల్లర్లు భరించలేక చెప్పులు లుంగి చేత్తో పట్టుకుని రాత్రికి రాత్రే పారిపోయాడు. నువ్వు కాక మరే డాక్టర్ ఈ ఊళ్ళోకి వచ్చిన వాళ్ళ జాతకాలు అలాగే తయారవుతాయి. మనసబు, ఎందుకయ్యా తొందరపడతావు? ఆడపిల్ల ఆ మాత్రం చాలేస్తాయా? కాకపోతే ఆడపిల్లను అత్తారింటికి పంపించినట్టు నెమ్మదిగా ఆనందంగా సాగనంపుదాం, అంతే. ఏమిట్రా ఇంట్లో కూడా గొడుగు పట్టుకోవడం ఏమిటి? చూసేవాళ్ళు నీకు మతిపోయిందా మీ అయ్యగారికి మతిపోయిందా అనుకుంటారు. నేనేం చెప్తాను అమ్మగారు, అయ్యగారు పక్కనుంటే చాలండి, దీని మట్టుకితే తెచ్చుకుంటదండి. ఇంతకీ అమ్మాయి అక్కడ? ఒంట్లో బాగుండలేదని పడుకుందండి. కబడ్డీ 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 కబడ్డీ. తెల్లవారిందిలే. నేను లేవలేనన్నా, నా వల్ల కావటం లేదు. ఏమైందిరా? అబ్బా ఒళ్ళు కాలిపోతుందే. ఉండు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకొస్తాను. కమలా కమలా, నేను చెరువుకు స్నానానికి వెళ్తున్నా, వస్తావా? ఏంటి వినిపించట్లేదా? పొద్దున్నే కదా ఇద్దరు కలిసి స్నానంకి వెళ్ళాం, మళ్ళీ ఇప్పుడు స్నానం ఏంటి? చేసాం, మళ్ళీ నేను స్నానానికి వెళ్తున్నా, వస్తావా రావా? అబ్బబ్బా ఏమిటి ఆ కేకలు? ఎదురుగానే ఉన్నాను కదా, నాకు బాగానే వినపడుతుంది. నీకు వినపడేం ప్రయోజనం? వినపడాల్సిన వాళ్ళకి వినపడాలి. ఇంతకీ నువ్వు వస్తావా రావా? అబ్బే నేను రాలేనమ్మా, నాకు ఇంట్లో చాలా పని ఉంది. ఏయ్ సోంబేరు మొహమా, నువ్వు రాకపోతే నాకేం భయమా? నీ ఒక్కదానే వెళ్ళి హాయిగా స్నానం చేస్తాను. ఇదిగో వెళ్తున్నాను. ఏమిటిరా, ప్రొద్దున్న నుంచి జ్వరంతో మూలుగుతూ పడి ఉన్నావు? హాస్పిటల్కి వెళ్ళి ముందు తీసుకొచ్చేసరికి ఎక్కడికి బయలుదేరావు? అన్నా, చలి జ్వరానికి చన్నీళ్లలో మునిగితే వెంటనే నయమవుతుందట. సైన్స్ బుక్ లో ఉంది, అందుకే చెరువు దగ్గరికి వెళ్ళొస్తాను. సైన్స్ బుక్ లో ఎలాంటి పాఠం ఉండటం పంతులున్నాయి నాకే తెలియదే.
పరువపు పానుపు వేసే ఉంచాలి, పరువు గదానికి పాఠం చెప్పాలి. ఆ తలపుల తమకములో ఈ పిలుపుల గమకములో నెలరాజు మన చూసి కాకిలే తీర్చాలి. గుండె గది ఖాళీ ఉండిపోతావా, అదొక మగు ముద్దబంతి పువ్వు ఇచ్చుకుంటా. మల్లెలు ముంగిట పోసే ఉంచాలి, నవ్వుల నిందికి నిచ్చెన వేయాలి. మక్కలు కళ్ళ నిలిపే ఉంచాలి, మొత్తని కళ్ళను రెప్పలదాకాలి. ఆ మల్లెల ఘుమఘుమలో ఈ నవ్వుల తరిగమలే కలకాలం కలబోసి మన కలలు నిజములే చేయాలి. గుండె గది ఖాళీ ఉండిపోతావా, పొద్దుకొక్క నవ్వు రోజుకొక్క పువ్వు ఇచ్చుకుంటావా. గుండె గది ఖాళీ ఉండిపోతావా, అద్దెకొక్క ముద్దు ముద్ద బంతి పువ్వు ఇచ్చుకుంటావా. మా అమ్మ నిన్నటికి వాళ్ళకి ఎలా ఉంది నీ ఒంట్లో? నిన్న నువ్విచ్చిన మాత్రలో ఏ మాత్రం ఉందో తెలియదు గాని ఒళ్ళు నొప్పులన్నీ చేత్తో తీసేసినట్టు పోయాయమ్మా. అలాగని ఇవాళ లేచి తిరగడానికి వీల్లేదు. మళ్ళీ మాత్రలు ఇస్తాను, ఇవి వేసుకుంటే పూర్తిగా నయమైపోతుంది. నిజంగా నువ్వు మా ఊరికి దేవతలా వచ్చావమ్మా. 15-16 ఏళ్ల క్రితం అనుకుంటాను రఘుపతి అని ఓ డాక్టర్ బాబు ఉండేవాడు. అచ్చం నీలాగే ఎంతో మంచి మనసు అయింది. ఆ మహారాజును రాత్రి ఎవరో దుర్మార్గులు పొడిచి చాపేశారమ్మా. మంచితనాన్ని ఎక్కువ కాలం బతకనివ్వదులా. డాక్టర్ గారు, ఏమండో డాక్టర్ గారు, ఏమిటి రాజన్న? ఏంటి ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదు. ఒక విషయం అడుగుతాను, చెప్తావా? అడగండి. చాలా ఏళ్ల క్రితం ఈ ఊళ్ళో రంగన్న అని అందరికీ సాయం చేసే ఓ మనిషి ఉండేవాడు. అతనేమయ్యాడు? ఇది డాక్టర్ గారి దగ్గర నమ్మిన బంట్లో పనిచేసేవాడు. ఆ రంగన గురించేనా? అవును, ఆ రంగన్నే. డాక్టర్ బాబు చాలా మంచివాడు కదమ్మా. అలాంటి మంచి మనిషికి రంగన సాయం చేస్తుండేవాడు. మంచోకి సాయం చేయడం మా ఊళ్ళో నేరం కదా. అంతే, డాక్టర్ బాబు చచ్చిపోయిన రాత్రే ఈ రంగన శవం కూడా దొరికింది. ఎవరు వచ్చి మా నాన్న చంపేశారు. చీకట్లో ఎవరని తెలియలేదు మావయ్య. నువ్వు ఇక్కడ వెళ్ళకూడదమ్మా. నువ్వు నాతో రామ్మా. బాబు, బస్సు ఆపండి, ఆపండి బాబు, ఆపండి. ఏంటయ్యా, ఏం జరిగింది? కండక్టర్ బాబు, ఈ పాపను పట్నంలో ఏ అనాథాశ్రమంలోనూ చేర్పించి పుణ్యం కట్టుకోండి.
ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. అలాగేనయ్యా, ఈ పాపకేం పర్వాలేదు, నువ్వు వెళ్ళు. అలాగే బాబు. రంగన్న మావయ్య అమ్మా. వెళ్ళొస్తాను. అలాగే శాంతమ్మ, జాగ్రత్తగా వెళ్ళమ్మా, జాగ్రత్తగా వెళ్ళరా. అదేం డాక్టర్ అమ్మ గారు, రంగన చావు గురించి అతనికి కావాల్సిన మనిషి కంటే మీరే ఎక్కువగా బాధపడి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. అతనికి కావాల్సిన మనిషా? ఎవరు? కన్న కొడుకు చాలా కావాల్సిన వాడే కదండి. రంగన్న కన్న కొడుక? ఏడి, ఎక్కడున్నాడు? మీ ముందే ఉన్నాడమ్మా. అంటే నేనే. నువ్వు రంగన్న కొడుకువా? అవునమ్మా. అమ్మా, పాడు పిల్లడా, ముందు వెనక చూసుకోకుండా మీద పట్ట మీద రాణి నెత్తుకుని సర్దాగా రావడంతో నేను చూసుకోలేదు. నువ్వైనా చూసుకొని తప్పుకోవచ్చు కదా. సరే గాని పిల్లడా, దొడ్డల్లోనూ చెరువు గట్ల మీదనూ తోటల్లోనూ ఎక్కడ చూసినా మీ ఇద్దరే కనిపిస్తున్నారు. మీ ఇద్దరిది అంత స్నేహమా? మాది స్నేహం కాదు, ప్రేమ. పోలమ్మో, ఏంటి రాణమ్మా, నువ్వు కూడా ఈ రాజబాబునే ప్రేమిస్తున్నావా? ప్రేమే కాదు, పెళ్లి చేసుకుంటారు. ఏ డాక్టర్ గారు, ఇందాక కళ్ళలో నీళ్లు, ఇప్పుడు పెదాల మీద నవ్వు, తమాషాగా ఉందే. మరేం లేదు, ఏదో గుర్తుకొచ్చింది. ఆ సరే కాని రాజన్న, ఆ. అప్పుడు చంపబడ్డ ఆ డాక్టర్ గారు అమ్మాయి నీకు గుర్తుందా? ఎవరు? రాణియా? రాణి గుర్తుందా అని అడుగుతున్నారా? హ, గుర్తుండటమే కాదండి, ఇప్పటికీ నా గుండెల్లోనే ఉంది. ఈ గుండె ఆగిపోయేంత వరకు నాలోనే ఉంటుందండి. చాలా మంచి అమ్మాయి అండి. ఆ రాణి అంటే నీకు అంత ఇష్టమా? ఇష్టం ఏమిటండి, రాణి నా ప్రాణం. చందమామకు వెన్నెల్లాగా, సముద్రానికి కెరటాల్లాగా రాణి నాలో ఒక భాగం అండి. ఆ, మీకు ఒక విషయం చెప్పనా? నేను ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు తెలుసా? ఎందుకు? నా మనసులో ఉన్న రాణిని తీసేసి వేరే మనిషిని ఇక్కడ ఉంచలేను కనుక. అంతేకాదు డాక్టర్ అమ్మా, నేను చనిపోయేలో ఏదో ఒక రోజున నా రాణి నాకు కనిపిస్తుందనే ఆశ. ఆ ఆశతోనే బతుకుతున్నాను. నీ ఆశ ఫలించి నీ రాణి నీకు హఠాత్తుగా ఇప్పుడు కనిపించిందనుకో, ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఒక్కసారిగా కౌగిలించుకుని పైకెట్టేస్తాను. ఆకుండా పాదాల నుంచి తల వరకు ముద్దెట్టేస్తాను. ఆ పైన పాప నోటికొచ్చినట్టు కోతలు కొయ్యకు. నువ్వు ఆ పని చెయ్యలేవు. డాక్టర్ అమ్మో, ఈ రాజన్న మాటని మనసుని అంత తక్కువగా అంచనా వేయకండి. హ, రాణి కనపడలే గాని ఖచ్చితంగా నేను అన్నట్టుగా చేసి చూపిస్తాను. ఖచ్చితంగా చేయలేవు. ఎవడి చేయగలని? చేయలేవని. రాణి కనపడమండి, చేస్తా చేసి చూపిస్తాను. అలాగా? ఆ. సరే, ఇటు చూడు. ఏం బయలుదేరలే, వెళ్ళు. దేవుడా, ప్రేమలో పడి ఎదురొచ్చిన వాళ్ళందరికీ పడేస్తూ ఉంటారు. చివు అని రాణి, అయ్యో చేతికి దెబ్బతో రక్తం వస్తుందే. దెబ్బ మానిపోయినా మచ్చ ఉంటుంది. ఆ మచ్చను చేయడప్పుడల్లా నీకు నేను గుర్తొస్తూ ఉంటాను. అంతేకాదు రాజు, నేను ఎంత పెద్దదానైనా ఈ మచ్చ చూడగానే నీకు నేను గుర్తు రావాలి. డాక్టర్ గారు, మీరు శాంతారాణిని. చిన్నప్పుడు రాణిని, ఇప్పుడు శాంతిని. మీరు నేను అది సరే గాని, నీ రాణి కనిపిస్తే ఏమిటేమిటో చేసేస్తానని పెద్ద మునగాళ్ళ ఛాలెంజ్ చేశావు కదా, ఏవి? ఏం చేస్తానా? ఒక్కసారిగా కౌగిలించుకుని పైకెత్తేస్తాను. ఆకుండా పాదాల నుంచి తల వరకు ముద్దుల మీద ముద్దులు పెట్టేస్తాను. ఆ పైన ఏమిటి బెల్లం కొట్టిన రాయిలా చూస్తూ నిలబడ్డావు? ఏమైంది నీ సవాల్? డాక్టర్ గారు, బాబోయ్,